ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3:3 చూస్తే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని యేసుక్రీస్తు చెప్పారు. ఫస్ట్ క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, క్రైస్తవుడు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించుట అంటే హృదయమును మనస్సును మార్చుకునుట అని అర్థము. దీనినే రక్షింపబడుట, మారు మనసు, నూతన జన్మ అనుభవము అని పిలుస్తాం. ఇది తప్పనిసరి. అలా కాకపోతే దేవుని రాజ్యమును క్రైస్తవుడు చూడలేడు. మీరు ఎంత కాలము దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ కూడా నీటి బాప్టిజం పొందకపోతే గనక పరలోక రాజ్యానికి చేరలేరు. మీలో చాలామంది దేవుని వాక్యమును చాలా శ్రద్ధగా వింటున్నారు. ఉదయకాలమందు చాలా మంచిగా కానుకలు పంపిస్తున్నారు, చాలా క్రమముగా మందిరానికి వస్తున్నారు. ప్రియ దేవుని బిడలారా, ఆ బాప్టిజం అనేది ఉందే పరలోకానికి టికెట్టు. అది మీరు బాప్టిజం పొందాలి. ఆ బాప్టిజం పొందడం అనేది మీ మనసు మార్చుకునేది. నీటిలో సమాధి చేయబడ్డారు. నీటిలో సమాధి చేయబడి పాపపు విషయములో, పాత జీవిత విషయములో సమాధి చేయబడి ఇక నుంచి నూతనంగా జీవించడము. జీవించువాడును నేను కాదు, ఇక నుండి క్రీస్తే నాలోను జీవిస్తున్నాడు అన్నాడు పౌలు గారు. అలా బాప్టిజం పొందిన మీరందరూ కూడా క్రీస్తు కొరకు క్రీస్తులో జీవించాలి. నూతనమైన అలవాటులు, నూతనమైనటువంటి పద్ధతులు. ఈ లోకంలో తిరిగి జన్మించిన క్రైస్తవులు అని 2 వర్గములు ఉన్నారు. తిరిగి జన్మించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక క్రైస్తవుడి యొక్క ఫస్ట్ కర్తవ్యం ఏమిటి అంటే తిరిగి జన్మించాలి. కనుక ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న మీరు అందరూ బాప్టిజాన్ని పొందారా? పొందితే గనక చివరి వరకు కూడా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళండి. లేని పక్షంలో ఈ వారమే మీరు ఏ మందిరానికైతే వెళుతున్నారో ఆ మందిరంలో బాప్టిజం పొందండి. యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి మీ పాపములన్నీ విడిచిపెట్టేసి నూతనంగా జీవించడానికి, నూతనమైనటువంటి అలవాటులు, మంచి అలవాటులతో జీవించడానికి ఈరోజే ఒక మంచి తీర్మానం చేసుకోమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నా. ఇది ప్రభు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, దయగలిగిన తండ్రి, ఒక క్రైస్తవుడిగా ఫస్ట్ కర్తవ్యము, క్రైస్తవుడు తిరిగి జన్మించాలి, నీటి ద్వారా జన్మించాలి అని మీరు చెప్పారు. అనగా నీటి బాప్టిజం పొందాలి. అది లేనిదే పరలోక రాజ్యం లేదని స్పష్టంగా మీరు మాట్లాడారు. కనుక ఇంకెవరైనా అశ్రద్ధ చేస్తున్నారేమో, బాప్టిజం అంటే భయపడుతున్నారేమో, నేను నిలబడగలనో నిలబడలేనో అని భయపడుతున్నారేమో. కనుక మీరు వారికి సహాయం చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడే వారి పాప జీవితాన్ని, వారి పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి వారు ఏ సంఘానికైతే వెళుతున్నారో ఆ సంఘములో నేటి బాప్టిజాన్ని పొందడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మీరు మధ్యాకాశానికి వచ్చినా, వారు మరణించినా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని మీరు చెప్తున్నారు బాప్టిజం పొందకపోతే. కనుక పొందడానికి వారికి మీ కృప దయచేయండి. పొందిన వారందరూ కూడా చక్కటి విశ్వాసంతో, చక్కటి క్రమాలతో వారిని విశ్వాస జీవితంలోకి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఇంకా క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అనేది రేపు ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడండి. అలాగని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ
మరొక సంవత్సరం అనే దయా కిరీటం వారికి దయచేయమని, మీ ప్రత్యేకమైన దీవులతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.